Welcome to the live. Facebook Live ki swagatam. Bagunnara andaru? Wonderful. ఏ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం దేవుని వాక్యాన్ని వినడానికి మీరందరూ కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. వాళ్ళు కొంచెం ఆలస్యం అయిపోయింది, అయినను మీరందరూ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారని నేను నమ్ముతున్నాను. అందరు బాగున్నారా? లైవ్లో అందరూ జాయిన్ అయిపోతే మనం ప్రారంభించుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ప్రారంభించుకోవడానికి మీరందరూ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నా. రైట్. Praise the Lord, praise the Lord. చాలా సంతోషం. అందరు బాగున్నారా? రతన్ రాజ్ గారు ప్రైజ్ ద లార్డ్. జ్యోతి ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే, అందరూ కూడా దయచేసి లైవ్ని ఇతరులకి షేర్ చేయండి, సో దాట్ everyone can watch and be blessed. అందరూ కూడా వాచ్ చేసి బ్లెస్ అవ్వడానికి కారణభూతులుగా మీరు అందరూ కూడా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. చాలా సంతోషం. లైవ్ కార్యక్రమంలో పాలుబొమ్మలు పొందుతున్నటువంటి మీ అందరూ కూడా ధన్యులు. పరలోకపు వర్తమానాల్ని ప్రతిరోజు ఈ విధంగా లైవ్ ద్వారా వినడానికి దేవుడు మనకి ఎంతగానో కృపను అనుగ్రహిస్తున్నాడు. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం మనం. సో ప్రకటన గ్రంథంలో నుంచి అనేకమైనటువంటి విషయాలు మనం వింటూ ఉన్నాం. జీవన్ ప్రైజ్ అలాట్, అక్ష కళ్యాణి ప్రైజ్ అలాట్. అందరికీ వందనాలండి. రైట్, ప్రకటన గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. కనుక ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని, 9వ వచనాన్ని, 10వ వచనాన్ని నిన్నటి దినం మనం చదువుకున్నాం. దాంట్లో నుంచి చాలా ఆత్మీయమైన విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయపడ్డారు. సో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 8, 9, 10 మరొక నూతనమైన వర్తమానాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. సో మీ దగ్గర బైబిల్స్ ఉంటే అందరూ తెరిచి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8, 9, 10 మనం కలిసి చదువుకుందాం. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకంను తీసుకున్నామని చెప్పుట వింటిని. సో మనం 10వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూసాం, ఆ బలిష్ఠుడైనటువంటి దేవదూత, మేఘము ధరించినటువంటి దేవదూత, మరి తల మీద ఇంద్రధనస్సు ఉన్నటువంటి దేవదూత, మరి ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి దేవదూత. మాటలో చెప్పాలంటే ఆయన పాదములు అగ్ని స్తంభముల వలె, ఒక కుడి పాదమేమో సముద్రం మీద, ఎడం పాదం భూమి మీద మోపినటువంటి ఆ దేవదూత చేతిలో విప్పబడి ఉన్న పుస్తకం ఉందని మనం చూసాం. 2వ వచనంలో ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం ఉండెను. ఆ చిన్న పుస్తకాన్ని ఇప్పుడు 8వ వచనంలో
అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరం మరలా నాతో మాట్లాడాను. ఏ యొక్క స్వరం అయితే ఆయనతో మాట్లాడాడు, అదే స్వరం మరలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పరలోకము నుండి వినబడిన స్వరం, రాయొద్దు అని చెప్పినటువంటి ఆ స్వరమే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో చూస్తే, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకోనమని చెప్పటం వెంటనే, ఆ చిన్న పుస్తకం తీసుకోమని చెప్పడం. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినేసే, అది నీ కడుపునకు చేదుగాను నీ నోటికి తేనె వలెను మధురముగా ఉండునని నాతో చెప్పాను. అది తింటే నీ కడుపుకి చేదుగా ఉంటుంది, కానీ నోటికి తీగా ఉంటుంది. వెంటనే విధేయత చూపించినటువంటి యోహాను 9వ వచనంలో అడిగాడు. 10వ వచనంలో, అంతటా నేను ఆ చిన్న పుస్తకంను దూత చేతిలో నుండి తీసుకొని తిని అది నా నోటికి తేనె వలె మధురముగాను, నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదు ఆయను. ఇందులో నుంచి మనం అనేకమైన విషయాలు నిన్నటి దినం మనం విన్నాం. అలాగే మనం గ్రంథం పట్ల ఏ రకంగా మనం భోజనం చేయాలో మనం విన్నాం. బ్లెస్సింగ్స్ మీతో నిన్నటి దినం వివరించడం జరిగింది. యాకోబు 1:21 రక్షించబడతాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో అడగండి, వాట్ ఎవర్ యూ విష్. అంటే దాని అర్థం అప్పుడు అడిగేది కూడా దేవుని చిత్తానుసారంగా అడుగుతావు. నా మాటలు నీలో ఉంటే నువ్వు దేవుని చిత్త ప్రకారం అడుగుతావు. అప్పుడు ఇట్ విల్ బి డన్ ఫర్ యూ. నీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడదు. అంటే ప్రార్థనలు ఆలకించబడతాయి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం భుజిస్తామో, దేవుని వాక్యాన్ని ప్రకారం మనం నడుస్తాము. అలాగే మనం కొలసీలు 3:16లో మనం చూసాం, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ రిచ్లీ డ్వెల్ ఇన్ యూ. కనుక దేవుని వాక్యం మీలో సంపూర్ణంగా నివసింపనీయండి. తద్వారా మీరు దేవుణ్ణి ఆరాధించడానికి, పాటల ద్వారాను కృతజ్ఞతాపూర్వకంగాను దేవుని స్తుతించడానికి, సమస్త జ్ఞానం, దేవుని జ్ఞానం మీరు పొందుకోగలుగుతారు. ఇర్మియా గ్రంథం 15:16లో మనం చూసాం, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించడం వలన మీకు సంతోషం, ఆనందాన్ని దేవుడిస్తాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, నా మాటల్ని మీరు గైకొంటే ఈ దీవెనలన్నీ మీకు వచ్చి ప్రాప్తిస్తాయి. దేవుడి మాటలు వింటే మనకు దీవెనలు వస్తాయి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో, నీకు జీవమును స్వస్థతను కూడా దేవుడు కలుగజేస్తాడు. ఆయన వాక్యం వల్ల మనం జీవింపజేస్తాడు. ఆయన వాక్యం వల్ల మనం స్వస్థత, అనారోగ్యం నుంచి విడుదల పొందుతాం. అలాగే లూకాసు వార్త 11:28లో మనం ఆశీర్వదించబడతాం, ధన్యులు అవుతాం. ట్రూలీ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ హీరింగ్ అండ్ ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని వినుట వలన, చదవడం వలన మనం తప్పక దీవించబడతాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసాం, కనుక సో ఈజ్ మై వర్డ్ దట్ గోస్ అవుట్ ఫ్రమ్ మై మౌత్, ఇట్ విల్ నాట్ రిటర్న్ టు బి ఎంప్టీ. గాడ్స్ వర్డ్ ఆల్వేస్ అకంప్లిష్ హిస్ పర్పస్. సో దేవుని వాక్యం అకంప్లిష్ చేస్తుంది. దేవుని ఉద్దేశం మన జీవితంలో తప్పక నెరవేర్చడానికి దేవుని వాక్యం మనకి ఎంతో దోహదపడుతుంది. ఈ విషయాలన్నీ కూడా దగ్గర 9-10 ఆశీర్వాదాలు మనం చూసాం. ఈరోజు నేను ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని మనం డైజెస్ట్ చేసుకోవడం వల్ల, దేవుని వాక్యాన్ని మనం అరుగుదల చేసుకోవడం వల్ల, దేవుని వాక్యాన్ని మనం గైకొనడం వల్ల, దేవుని వాక్యాన్ని స్టడీ చేయడం వల్ల, దేవుని వాక్యాన్ని మెమరైజ్ చేయడం, కంఠత చేయడం వల్ల, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం వల్ల, దేవుని వాక్యాన్ని వినుట వలన మీకు కలుగు ఆశీర్వాదాలని నేను చెప్పాలి అనుకుంటున్నాను. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మీరు ప్రకటన గ్రంథంలో నుంచి మనం చూస్తున్నాం 8-10 వచనాల్లో,
ఇక యోహానికి వచ్చినటువంటి దర్శనాన్ని గురించి కనుక ఒక ప్రవచనాత్మకమైనటువంటి ప్రకటన. సో మనం ఆ దేవదూత భూమి మీదను సముద్రం మీద నిలబడి ఈ సర్వ అధికారము దేవుని చేతుల్లో ఉంది అని మనకు తెలియపరుస్తూ, భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం చెప్పినటువంటి దేవుడు కనుక ఈ యొక్క స్క్రాల్, ఈ పుస్తకం, తెరవబడినటువంటి పుస్తకం దేవుని వర్తమానమై ఉన్నది. ఇట్ ఈస్ గాడ్స్ మెసేజ్. సో దేవుడు అతనికి ఇచ్చినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాట ఏంటంటే, వెళ్ళి ఆ గ్రంథమును తీసుకొని దేవదూత చేతిలో నుంచి భుజించి. సో యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం చూద్దాం, 3వ అధ్యాయము 1 నుంచి మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా చూడండి నాతో పాటు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. రైట్. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించు, ఇజ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. యెహెజ్కేలుకి కూడా దేవుడు గ్రంథాన్ని భక్షించమన్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం దేవుని వాక్యంలో నుంచి, మనం ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని భక్షించుచున్నాం, భోంచేస్తున్నాం. సో డైజెస్టింగ్ గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం భోంచేయమని. భోంచేస్తే ఏమవుతుంది అని అంటే, ద వర్డ్ బికమ్స్ పార్ట్ ఆఫ్ హూ వి ఆర్. మనం ఏమై ఉన్నామో దానికి కారణం ఏం చెప్పండి? దేవుని వాక్యం. నువ్వు నేను మారడానికి కారణం ఏంటి? వాక్యమే కదా. ఆయన వాక్యం, దేవుని వాక్యం మనం రక్షణ పొందడానికి కారణభూతులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13లో మీరు సత్యవాక్యమును వినడం వల్ల, మీరు సత్యవాక్యమును విని చూసారు అనగా రక్షణ సువార్తని విని మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారై పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, ముద్రించబడిన వారుగా ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మన యొక్క ట్రాన్స్ఫర్మేషన్కి, మన మార్పుకి గల కారణం వాక్యం. అలాంటి వాక్యాన్ని దయచేసి ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. దేవుని వాక్యమే మనల్ని రక్షణలో నడిపించగలదు. దేవుని వాక్యం ద్వారానే ఒక వ్యక్తి మారు మనసు పొందగలడు. ఆయన వాక్యం వినగానే మనం చూసాం, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి అని జైల్లో ఉన్నటువంటి ఆ పౌలు శీలని ఆ జైలు అధికారి అడిగినప్పుడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పాడు. వెంటనే అతన్ని పౌల్ని శీలాన్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి గాయాలు కొడితే గాయాల దెబ్బలన్నిటికీ నూనె రాసి ఆయన్ని పరామర్శించి ఆయనతో వాక్యం చెప్పించుకున్నారు. ఎప్పుడైతే అర్ధరాత్రి పౌలు శీల వాక్యం చెప్పారో, వాక్యం చెప్పగానే ఆ జైలు అధికారి అడిగారు, అయ్యా నాకు బాప్తీసం ఇస్తారా? ఈ అర్ధరాత్రి బాప్తీసం ఇచ్చారు. సో దేవుని వాక్యం మన జీవితాన్ని మార్చేది. అందుకని మీరు వాక్యాన్ని వినాలా. మీరు మీ కుటుంబంలో ఎవరైనా ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తుని నిరాకరించిన వారుగా ఉంటే, వారు దేవుని వాక్యాన్ని వినడానికి మనం ప్రోత్సహించే వారంగా ఉండాలి. ఆ వాక్యమే మనల్ని మార్చగలదు. మన పాప జీవితంలో నుంచి మనల్ని సత్యమైనటువంటి భక్తి మార్గంలో, నిజమైనటువంటి దేవుని మార్గంలో మనల్ని నడిపించగలదు. చూసారా, అంటే మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. ఈవెన్ పేతురు గారు కూడా 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన మాట్లాడుతున్నప్పుడు
మనం చూస్తాం. చూడండి 2 అధ్యాయము 36. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాను, అది ఇజ్రాయేల్ వంశమంతా రూఢిగా తెలుసుకున్నామని చెప్పాను. వారి మాట విని హృదయంలో నొచ్చుకుని ఏం చేశారు? సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా. సో దేవుని వాక్యం చెప్పడంతో ఆ వాక్యం వారికి నొప్పిని కలుగజేసింది, బాధను కలుగజేసింది. అయ్యో, మేమేనా ఆ యేసు ప్రభుని, ఆ మెస్సయ్యని మేము చంపేశామా? ఏం చేయమంటారు మమ్మల్ని అని అడిగారు. 37 వారు మాట విని హృదయం నొచ్చుకున్నారు. దేవుని వాక్యం మన పాపాన్ని నొప్పింపజేస్తుంది, ఒప్పింపజేసి ఆ పాపముని ఒప్పుకోనేలా చేస్తుంది. మేమేమి చేతుమో అని అడగగానే పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ మీద ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందని, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పడంతో వారు 34 ఇంకనూ అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించిన. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు, చూసారా, వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డది. ఎవరండి బాప్తిసం తీసుకున్నారు? వాక్యాన్ని అంగీకరించిన వారు. ఇవాళ వాక్యం అంగీకరించకుండా నువ్వు బాప్తిసం తీసుకోలేవు. బాప్తిసం ఎందుకు చాలామంది తీసుకోలేకపోతున్నారు? ఇంకా చాలామంది వాక్యాన్ని నిరాకరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు, వాక్యాన్ని డైజెస్ట్ చేసుకోవట్లేదు. సో వాక్యం మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఒక సీతాకోక చిలుక మార్చబడింది అని అంటే, ఒకప్పుడు అది గొంగలి పురుగు. ఆ గొంగలి పురుగు సీతాకోకగా చిలుకగా మార్చబడి, దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అన్నారు. ఇవాళ చాలామంది మనం మారామని అంటున్నారు. మీరు నిజంగా మారితే మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం మన జీవితాలు రూపాంతరం చెందడం. అది. సో దేవుని వాక్యమే మనల్ని మార్చగలదు. దేవుని వాక్యాన్ని ఏదో చదువుకొని వెళ్ళిపోవడం కాదు. దేవుని వాక్యం మెల్లిగా మనం చదువుకొని అప్పుడు మన థాట్స్ని, మన ఆలోచనల్ని సరిచేయడానికి, మన మాటను సరిచేయడానికి, మన పనులను, మన యాక్షను, మన స్పీచ్, మన థాట్స్, ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్. సో దేవుని వాక్యాన్ని అందుకనే మనం డైజెస్ట్ చేసుకోవాలి, దాన్ని బోన్ చేయాలి. రెండోది మనం చూస్తే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. చూడండి, బైబిల్ చెప్తుంది కీర్తన గ్రంథంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండక. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఎంతమంది దేవుని వాక్యంలో ఆనందించగలుగుతున్నారు? దేవుని వాక్యంలో ఆనందించుచు దివారాత్రములు. దివ్ అంటే అర్థం పగలు, రాత్రి అంటే రాత్రి. దివ్ రాత్రి అంటే పగలు రాత్రి ధ్యానం చేసేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఇవాళ మీ జీవితంలో మీరు చేసే అన్ని సఫలం అవ్వాలి అని అంటే వాక్యాన్ని రెండోది ధ్యానించండి, థింక్ చేయండి, ఆలోచించండి. ధ్యానించడం అంటే ఆలోచించడం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, అలాంటి వారు నీటి కాలువల యోరన్న నాటబడిన వారిగా ఉంటారు, కదలని వారిగా. స్టెబిలిటీ, స్ట్రాంగ్ ఫౌండేషన్. వారు తన కాలమందు ఫలమిచ్చేవారుగా, ఫ్రూట్ఫుల్గా ఉంటారు. వారు తప్పక ఫలములు ఫలించేవారుగా ఉంటారు. అతడు చేయనదంతా సఫలమవుతుంది. స్పిరిచువల్ ప్రాస్పారిటీ, ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మనం చూస్తాం. సో తప్పక మన యొక్క వాక్యం మీద మన మెడిటేషన్, మనం డీప్ రూట్స్ అంటారు, ట్యాప్ రూట్స్ అంటారు, లోపలికి వేరులు దేవుని వాక్యంలో నాటబడినప్పుడు, సత్యంలో నాటబడినప్పుడు తప్పక మీ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని, స్థిరమైనటువంటి జీవితాన్ని, అంత మాత్రమే కాదు, అభివృద్ధికరమైనటువంటి, ప్రోత్సాహకరమైనటువంటి, ఫలభరితమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు. దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాస్తూ, ఈ గ్రంథమును భోజనం చేయి, ఈ గ్రంథాన్ని తినేసేయి. ఎంతమంది భోజనం చేస్తున్నారు? ఎంతమంది మెడిటేట్ చేస్తున్నారు? ఇక మూడోది మనం నేర్చుకోవాల్సింది,
దేవుని వాక్యాన్ని మెమరైజ్ చేయాలి. మెమరైజ్ చేయాలి. మరి మేము మెమరైజింగ్ అంటే దాని అర్థం కంఠస్థ చేయాలి. ఎంతమంది దేవుని వాక్యాన్ని కంఠస్థ చేస్తున్నారు? మా అమ్మగారు అయితే మమ్మల్ని కంఠస్థ చేస్తేనే కానీ కనీసం 2-3 వచనాలు భోజనం టిఫిన్ పెట్టేవారు కాదు. కనుక తప్పక మీ పిల్లలకి మీరు అలా ప్రోత్సాహకరంగా ఉన్నారా? మీరు అలా కంఠస్థ చేయగలుగుతున్నారా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక మనకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అందుకనే చదువుకునే సమయం ఒక కొంత పీరియడ్ ఆఫ్ టైం వరకు, ఒక 25 సంవత్సరాల వరకు చదువుకుంటాం మనం. దాని తర్వాత కనీసం చదువుకున్న జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అందుకే మన చదువు అంతా కనీసం 30 సంవత్సరాల లోపల పూర్తి అయిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే జ్ఞాపక శక్తి ఆ టైంలో చాలా చురుకుగా ఉంటుంది. సో దేవుని బిడ్డలంగా మన పిల్లలకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి, కంఠస్థ పెట్టడానికి మీరు ప్రోత్సహిస్తున్నారా? ఎప్పుడైతే హృదయంలో ఉంచుకుంటారో, దావీదు అంటాడు 119 దావీదు కీర్తన 11వ వచనంలో, నా హృదయములో నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో దాచుకున్నాను అంటాడు. సో దేవుని వాక్యం చెప్తుంది, హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోగలుగుతున్నారా మీరు? కంఠస్థ చేస్తే తప్పక మనం ఆ వాక్యాన్ని గుర్తు చేసుకోగలుగుతాం. 119:11 నేను చదువుతాను చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా, నా హృదయంలో ఎలా వాక్యం ఉంచుకున్నాను? దేవుని వాక్యం ద్వారా, కంఠస్థ పెట్టడం ద్వారా. 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. కనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకోవడం, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా కంఠస్థ పెట్టడం, హృదయంలో ఉంచుకోవడం. ఎప్పుడైతే ఆ హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో మనం పరిశుద్ధంగా బ్రతకడానికి, హోలీగా బ్రతకడానికి, ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యం మనల్ని పాపము చేయకుండా కాపుదల కాస్తుంది. ప్రొటెక్షన్ ఫ్రమ్ సిన్, దట్స్ ద బ్లెస్సింగ్. దేవుని వాక్యం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. హృదయంలో వాక్యం ఉంటే, హృదయంలో నేను పాపం చేయకుండా ఉంటాను. నా హృదయంలో, నా తలంపుల్లో పాపం చేయడం వల్ల మనం శారీరకమైన పాపాలు కూడా. ఎందుకు అని అంటే దేవుని మనం దుఃఖ పెడుతున్నాం. దేవుని వాక్యం మనం దాచుకోవాలి. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది, ఐ హ్యావ్ హిడెన్ యువర్ వర్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్ సిన్ అగేన్స్ట్ యూ. I have hidden your word in my heart that I might not sin against you. I might not sin against you. So blessing ఏంటంటే మనల్ని ప్రొటెక్షన్ ఫ్రమ్ సిన్, పాపము నుండి మనల్ని కాపాడి, అపవాది తంత్రముల నుంచి ఎదిరించడానికి. అందుకనే మనం చూస్తాం సర్వాంగ కవచంలో ఏమని, వాక్యం అని, 2 అంచులు గల వాక్యం అనే ఖడ్గం. చేత్తో మన వాక్యం, ఒక చేత్తోనేమో డాలు, విశ్వాసం అనే డాలు, ఒక చేత్తో ఖడ్గం. ఎందుకు? శత్రువుని ఎదిరించడానికి వాక్యం అనే ఖడ్గం చాలా ఇంపార్టెంట్. సో నీవు వాక్యాన్ని కంఠస్థ పెట్టకపోతే, వాక్యాన్ని ధ్యానించకపోతే, వాక్యాన్ని నువ్వు అరుగుదల చేసుకోకపోతే ఏ రకంగా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు చెప్పండి? నువ్వు ఏ విధంగా నూతన పరచబడతావు? సమస్తము నూతనమాయను అన్నాడు. ఇదిగో పాతవి గతించాను. పాత జీవితం పోయి కొత్త జీవితం ఎలాగొచ్చింది మనకి? ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయంలో అంగీకరించడం ద్వారా ఆ దేవుని వాక్యమే మనల్ని మార్చి. సరే, మెడిటేట్ చేసుకోవడం వల్ల మన జీవితాన్ని మనం ధ్యానించడం వల్ల మనం స్థిరంగా ఉంటాం. చెట్టు వలె, ఆకువాడని చెట్టు వలె ఫలించేవారుగా, ఫలభరితముగా, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. అంత మాత్రమే కాదు, అతడు చేయనదంతయు. ఎవరు అతడు? ఎవరైతే వాక్యాన్ని ధ్యానం చేస్తారో, యెహోవా ధర్మశాస్త్రమందు దివ్రాత్రులు, దివారాత్రులు, పగలు రాత్రులు ధ్యానించువాడు. ఇవాళ చాలామంది వాక్యం ధ్యానించడానికి సమయం లేదు. చాలామంది పాదిరులు కూడా
వాక్యం ధ్యానించడంలే, వాక్యం చెప్పడంలా, రకరకాల లోక వార్తలు చెప్పుకుంటున్నారు, లోక మాటలు చెప్పుకుంటున్నారు. ఆ కుటుంబంలో ఇలా జరిగింది, ఈ కుటుంబంలో ఇలా జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. ఈ కాకమ్మ కథలు కాదు మనకు చెప్పుకోవాల్సింది, వాక్యం. నువ్వు బ్రతికున్నంత కాలం ఒక సేవకుడిగా 66 పుస్తకాలు పూర్తి చేయడానికి సరిపోదు సమయం నీకు. అంతలోకి నీ జీవితం హరించిపోతుంది, ప్రభు రాకడ వచ్చేస్తుంది, నువ్వు చనిపోవచ్చు. కనుక నీకున్న సమయంలో ఎప్పుడు చెప్తావు మరి గ్రంథాన్ని? ధ్యానించు, మెడిటేట్ చెయ్యి. నువ్వు ఫలభరితంగా సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి వారు మీరందరికీ దేవుని వాక్యం సెలవిస్తారు. ధ్యానించండి. సో దాట్ యూ విల్ బీ స్టేబుల్, స్థిరంగా నిలబడతావు, ఫ్రూట్ఫుల్గా ఉంటావు, ఫలభరితంగా ఉంటావు. స్పిరిచువల్ ప్రాస్పారిటీ, ఆత్మీయమైన అభివృద్ధిని నువ్వు చవి చూస్తావు. సో అందుకనే నేను ప్రోత్సహిస్తున్నాను, మీ దినచర్యలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మర్చిపోకండి. మూడోది మనం చూస్తున్నాం మెమరైజింగ్, అంటే కంఠస్థ పెట్టడం. చూసాం కదా 119 దావీదు కీర్తన 9వ వచనం, యవనస్తుడు దేని చేతన నడతను శుద్ధి చేసుకుంటాడు? వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేత. జాగ్రత్తగా చూచుకొని, జాగ్రత్తగా చదువుకొని, జాగ్రత్తగా కంఠస్థ పెట్టాలి. అందుకనే 11వ వచనం 119:11, నా హృదయంలో నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటే. చూసారా, మనం పాపము చేయకుండా ఉంటామంట. దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటున్నారా? నేను నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. సో సంగమా, దేవుని బిడ్డలారా, I just want to encourage you, memorize at least 1 words daily, every day. ఒక వచనమైనా ఈరోజు నేను కంఠస్థ పెట్టాలనే ఆసక్తి చూపిస్తే, సంవత్సరంలోకి బైబిల్ పూర్తి చేశారా లేదా అని కాదు నేను అడుగుతుంది. బైబిల్లో కనీసం 365 వచనాలు మీరు కంఠస్థ పెట్టగలుగుతారు. రోజుకు ఒక వచనం సింపుల్ ఏదో ఒక వచనం. నేను వరాసుగా కంఠస్థ పెట్టండి అని అన్నాడు. సో ఐ జస్ట్ వాంట్ ఛాలెంజ్ యూ, యువర్ చిల్డ్రన్, యువర్ ఫ్యామిలీ, ఒక వచనమైన రోజుకి దయచేసి కంఠస్థ పెట్టే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు తప్పక ఉపయోగం. మీరు పాపం చేయకున్నట్లు, మీరు ప్రొటెక్షన్ ఫ్రమ్ సిన్, యూ లివ్ అ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి, శత్రువుని ఎదిరించడానికి, ఆ ఖడ్గం చేత మీరు ఓడించడానికి. ఇదొకటే డిఫెన్సివ్, ఇదొకటే అఫెన్సివ్, మిగతా అన్ని డిఫెన్సివ్. మిగతా అన్ని శత్రువు పోరాటాలని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. హెల్మెట్ కానీ, అలాగే డాల్ కానీ, మైమరువు కానీ, చెప్పులు కానీ, బెల్ట్ కానీ ఇది మాత్రం, కత్తి మాత్రం అఫెన్స్, అంటే మనం ఎదిరించడానికి, దాంతో యుద్ధం చేయడానికి. మనం హెల్మెట్తో యుద్ధం చేయలేం, డాలుతో యుద్ధం చేయలేం, కవచంతో యుద్ధం చేయలేం, బూట్లతో యుద్ధం చేయలేం, బెల్ట్తో యుద్ధం చేయలేం, కత్తితో యుద్ధం చేస్తాం. సో అది అఫెన్స్. కనుక తప్పక వాక్యం అనే ఖడ్గం నీకు లేకపోతే నువ్వు శత్రువు చేత ఓడిపోతావు. శత్రువు, మన విరోధైన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరిని మింగేద్దామని వెలగుతూ తిరుగుతున్నాడు. వాడిని ఎదిరించాలా, ఓడించాలంటే తప్పక నీకు వాక్యం ఉండాలి. సో 3 విషయాలు అప్పుడే మనం విన్నాం. మొదటిది డైజెస్ట్ చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి వాక్యం. 2, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసాం. ధ్యానిస్తే స్థిరంగా ఉంటావు, కదలని వారిగా ఉంటావు, ఫలమిచ్చేవాడిగా ఉంటావు, అతడు చేయనదంతా సఫలమవుతుంది నువ్వు కానీ ధ్యానిస్తే. 3, కంఠస్థ పెడితే పాపాన్ని ఎదిరించగలుగుతావు, శత్రువుని ఎదిరించగలుగుతావు, పాపం మీద జయ జీవితాన్ని కలిగి జీవిస్తావు, పాపాన్ని ఓడించగలుగుతావు, పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు. ఇక 4వది స్టడీ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని దయచేసి స్టడీ చేయండి. ఇప్పుడు మేము స్టడీ అంటే ఒక పెన్ను, కాగితం తీసుకొని మీరు చదువుతున్న దాంట్లో ఏమి మీకు అర్థమైందో రాసుకోండి. మేము ప్రసంగం చేసేటప్పుడు నేర్పిస్తాం ఎలా ప్రసంగం చేయాలి. ఎందుకంటే మా బైబిల్ కాలేజీలో మాది NCTS అని, నార్త్ కెరళైనా థియాలజికల్ సెమినరీ, అమెరికన్ బేస్డ్ బైబిల్ కాలేజ్, భారతదేశంలో నడిపిస్తూ దగ్గర 950 మంది సేవకుల్ని ఇప్పటి వరకు తరపిదిచ్చాం. మీరు కూడా అందులో జాయిన్ అవ్వాలనుకుంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి. కనుక తప్పక మీకు వివరాలు తెలియపరుస్తారు. రైట్.
కనుక దేవుని వాక్యం మనకి తెలియపరుస్తున్న విషయం ఏమిటి అని అంటే, తప్పక దేవుని వాక్యాన్ని మనం స్టడీ చేయాలి. మేము బైబిల్ కాలేజీలో ఒక కోర్సు నేర్పిస్తాం. అదేంటనంటే ఎలాగా వాక్యం చెప్పాలా. హోమోలిటిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. హోమోలిటిక్స్ అనే సబ్జెక్టులో ఆర్ట్ ఆఫ్ ప్రీచింగ్, ఎలా ప్రసంగించాలి, అందులో 3 విషయాలు ప్రాముఖ్యంగా చెప్తాం. ఒకటి అబ్జర్వేషన్, వాక్యాన్ని అబ్జర్వ్ చేయాలి, జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. ముందు ఆ కథ లేకపోతే వచనం లేకపోతే ఏం పుస్తకం చెప్పబోతాం, అబ్జర్వేషన్ లేకుండా నువ్వు చెప్పలేవు. 2 ఇంటర్ప్రెట్ చేయాలి, ఎలాగ దాని అర్థాన్ని మనం బోధించగలం. 3వది అప్లికేషన్, ఏ రకంగా అప్లై చేసుకోవాలి. ఈ 3 విషయాలు వాక్యం చెప్పే ప్రతి ప్రసంగికుడు కూడా నేర్చుకోవాలి. ఈ 3 తన ప్రసంగంలో ఉండేలాగా చూసుకోవాలి. అబ్జర్వేషన్, తను అబ్జర్వ్ చేసి ప్రసంగం సిద్ధపరచాలి, ఇంటర్ప్రెట్ చేయాలా, అప్లికేషన్ గురించి చెప్పాలి. అప్లికేషన్ వెరీ ఇంపార్టెంట్, ఏ రకంగా మన జీవితంలో అన్వయించుకోవాలో. సో దేవుని వాక్యాన్ని అన్వయించుకోవాలి అంటే, మన జీవితంలో వాక్యానుసారంగా నడవాలి అని అంటే, వాక్యాన్ని మనం స్టడీ చేయాలి. యూ హ్యావ్ టు స్టడీ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని స్టడీ చేస్తే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనంలో, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను చూడండి. దేవుని వాక్యంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా సరిగ్గా చదువుకోవాలి. అప్పుడే నువ్వు సరిగా ఉపదేశిస్తావు. సరిగా నీ పిల్లలకు నువ్వు పాస్టర్ కాకపోవచ్చు, కానీ నీ పిల్లలకు ఉపదేశించాలిగా, నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపదేశించాలి కదా, నీ ఫ్యామిలీ గ్రూప్స్లో నువ్వు చెప్పాలి కదా, నీ లైఫ్ గ్రూప్స్లో నువ్వు చెప్పాలి కదా. సో తప్పక నువ్వు ఉపదేశించేవాడిగా ఉండాలి అని అంటే సత్యవాక్యమును సరిగా టీచ్ చేయాలి, సరిగా ఉపదేశించాలి. దానికి నిన్ను నీవే దేవునికి కనుపరచుటకు జాగ్రత్తగా ఉండు. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడిగా, అట్టి మాటల వల్ల మరీ ఎక్కువ భక్తినులు ఎందుకు వేస్ట్ సంభాషణ. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఎదుటి యోగ్యునిగా మనం ఉండాలి అంటే, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా మనం ఉండాలంటే సత్యవాక్యం సరిగా ఉపదేశించాలంటే సరిగా స్టడీ చేయాలి. ఇవాళ సరిగా స్టడీ చేయగానే మన దొంగ బాధలు వచ్చేసినాయి, దుర్బాధలు వచ్చేసినాయి, కలిపి చెరిపే బాధలు వచ్చేసినాయి. ఎవడు పడితే ఏదో చెప్పడం మొదలుపెట్టు. రకరకాల అట్టుపండు ఇచ్చి స్వస్థత కోసం మాట్లాడతారు. అట్టుపండు ఇచ్చి పిల్లలు కావాలా, అట్టుపండు తీసుకోండి. ఎవడరా చెప్పాడు మీకు ఇవన్నీ? దేవుని వాక్యం చెప్తుంది ఇలాగా. ఏమిటి మాటలు, పనికి మాలిన మాటలు, జాంకాయ ఇవ్వాలా? దేవుని వాక్యం ఎవడో చేశాడని ఇంకొకడు ఫాలో అవుతాడు, చేశాడని ఇంకొకడు ఫాలో అవుతాడు. వాక్యం చెప్పినట్టు ఎవడో నడవడంలా. దేవుని వాక్యంలో ఎలాగైనా ఉందా? యేసుప్రభు ఎప్పుడైనా ఇచ్చాడు అట్టుపండు అలాగా? యేసుప్రభు ఇచ్చాడు ఎప్పుడైనా జాంకాయ అలాగా? యేసుప్రభు ఇచ్చాడు పండు కోసం, నీకు పిల్లలు కావాలంటే. పుత్రదాత వృక్ష పండు తింటేనే పుట్టలేదు. ఎవరు? యాకోబు తండ్రికి మీరు చూశారు, పుత్రదాత వృక్ష పండు నువ్వు ఇచ్చే అట్టుపండు పుడతారా పిల్లలు? బుర్ర ఉందా అసలు? ఆలోచనించి మాట్లాడుతున్నారా ఏంటయి? వాక్యం చెప్పండి, వాక్యాన్ని ధ్యానం చెయ్యండి, స్టడీ అండ్ మెడిటేట్ గాడ్స్ వర్డ్. వీళ్ళకి సమయం ఉండదు, వాక్యం చదవడానికి సమయం ఉండదు. ఎక్కడ పడతాడు మీటింగ్లు పెట్టాలా, ఏ ఊరు పడితే ఊరు వెళ్ళిపోవాలా? కనుక ఊర్లు వెళ్ళిపోయి మీటింగ్లు పెట్టేసి జాంకాయలు ఇస్తాం, మేము అట్టుపళ్ళు ఇస్తాం. ఏం బోధండి ఇది? ఎవరు నేర్పించారండి? సాతాను సమాజం వారు వీళ్ళందరూ దయ్యం బోధ చేసేవాళ్ళు. దేవుని వాక్యం బాధ ఇది. యేసు పేరు పెట్టుకొని బోధించడం, కానీ నిజమైన యేసుని వీళ్ళు ప్రకటించడం వల్ల, రక్షకుడైన యేసుని ప్రకటించడం వల్ల. ప్రీచ్ ద సాల్వేషన్ మెసేజ్, రక్షణ వర్తమానం చెప్పు. ఒక వ్యక్తి రక్షణ పొందడానికి దోహదపడేలా, మారు మనసు పొందడానికి దోహదపడేలా, అతను పరలోకానికి తీసుకెళ్లేలాగా, అతన్ని దేవునిలోకి నడిపించేలాగా, అతని రక్తము యేసు రక్తంలో కడగబడి రక్షణలో మారు మనసులో నడిపించేలా నువ్వు నేను ప్రయాసపడాలా. అది నా డ్యూటీ. అంతేగాని వాళ్ళ పిల్లలు కలుగుతారా? తప్పక పిల్లలు దేవుడిస్తాడు. బైబిల్ చెప్తుంది, గర్భఫలము యెహోవా అనుగ్రహించే బహుమానం. నీకు పిల్లలు కావాలా? నీకు ఉద్యోగంలో నుంచి నీకు తీసేశారా? నీకు ఉద్యోగం కావాలా? నీకు ఉద్యోగం లేదా? లేకపోతే నీకు ఆర్థిక పరిస్థితుల, వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్ ఈస్, యాజ్ గాడ్, అండ్ గాడ్ కెన్ డూ మిరకల్స్. దేవుడు అద్భుతం చేస్తాడు. స్టడీ గాడ్స్ వర్డ్. నువ్వు దేవుని వాక్యాన్ని చదివితే ఈ దొంగ బోధకులందరినీ ఏరిపాడేస్తావు. సంఘ బిడ్డలందరూ చదివితే, వాక్యం చదవరు, వాళ్ళందరూ బైబిల్లో ఉంటాయి, ఆదివారం తీసుకొస్తారు అంతే. ఆ వాక్యం అయ్యగారు తీస్తున్నప్పుడు తీయండి, 2 తిమోతి రాసిన పత్రిక 2:10 అంటే అప్పుడు తీస్తారంతే. మెచ్యూరిటీ లేదు. అందుకని
మెచ్యూరిటీ లేకపోవడం వల్ల చూసారా, ఇవాళ మనం మెచ్యూర్ అవ్వాలి అని అంటే, ఆత్మీయంగా మనం ఎదగాలి అని అంటే, డిసర్న్మెంట్ ఏది తప్పో ఏది సత్యమో ఎందుకు తెలియట్లేదు మీకు? ఎంతమంది అంటారు ఇలాగ వ్యతిరేకం ఎందుకండి, మీ బోధ మీరు చేసుకోండి, వాళ్ళ బోధ వాళ్ళు చేసుకోండి. లేదు, అలా చేయకూడదు. తప్పుని గద్దించాలి. ఇప్పుడు జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడండి, బైబిల్లో ఉందండి. జక్కయ్య ఏనుగు ఎక్కాడని ఎవడో పనికిమాలోడు చెప్తున్నాడండి. ఏం చెప్పాలా? పర్లేదండి, ఆయన చెప్పుకోమనండి, మనం చెప్పుకుందాం అంటారా? ఆయన ఏనుగు ఎక్కాడని చెప్తాడు, ఇంకొకటి పులి ఎక్కాడని చెప్తాడు, ఇంకొకడేమో కుక్క ఎక్కాడని చెప్తాడు, ఇంకొకటి గాడిద ఎక్కాడని చెప్తాడు. ఓకేనా? పర్లేదా? చెట్టు ఎక్కాడంటే చెట్టు ఎక్కాడు, అది కూడా మేడి చెట్టు అని ఉంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. యేసు ప్రభు వాక్యం ఏం చెప్తుందో, గ్రంథం అది చెప్పాలి. సరిగ్గా చదివితే ఈ బాధ ఉండదు. ఒకవేళ ఏనుగు ఎక్కాడని చెప్పాడు అనుకున్న నవ్వు రాదా, కోపం రాదా మనకి? దాని ఎంట్రికలు నెక్కపోవచ్చు, ఎవరైనా ఇలా చెప్తున్నాడు వాక్యం చెప్పకుండా అని బాధ రాదా? అది డిసర్న్మెంట్ ఎందుకు రావట్లేదు ప్రజలకి అని అంటే, అదొకటే తెలిస్తే, అది ఆ ఒక్క విషయం గురించి ప్రస్తావించితే ఆ ఒక్కటి తప్పని చెప్తారేమో. బైబిల్ అంతా చదివితే, తప్పక సత్యమైన వాక్యం నేర్చుకుంటే తప్పును మనం ఈజీగా పసిగట్టగలుగుతాం, తప్పుని మనం ఈజీగా చెప్పగలం. అందుకే సత్యవాక్యం బాగా స్టడీ చేయాలి. అప్పుడు నువ్వు మెచ్యూర్గా అవుతావు. మెచ్యూరిటీ అంటే అర్థం అధికంగా నువ్వు ఆత్మీయంగా ఎదుగుదలలో సంపూర్ణతో పొంది సంపూర్ణమైన క్రైస్తవుడిగా నువ్వు జీవించగలుగుతావు. డిసర్న్మెంట్ ఉంటుంది. తప్పక తప్పేదో సత్యమేదో నీకు అర్థమవుతుంది. సో తప్పక దేవుని వాక్యంలో నుంచి ఆ డైమండ్స్ని, ఆ బంగారాన్ని నువ్వు ఎతికేవాడిగా ఉండగలవు. పైన ఎదిగితే దొరకదు, డిగ్ చేయాలి, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తేనే ఆ వెలగల రాళ్ళు దొరుకుతాయి, నీకు ఆ డైమండ్స్ దొరుకుతాయి, ఆ బంగారం దొరుకుతుంది. చూసారా? కనుక పైన ఉండదు. పైన కాదు మనం చదువుకోవాల్సింది, లోపలికి. సో తప్పక బైబిల్ స్టడీ గ్రూప్స్ ఉండాలి. అందుకనే డీపర్ స్టడీలోకి వెళ్ళండి. స్టడీ ద బైబిల్, డీప్ అండర్స్టాండింగ్, సో దాట్ యూ అండర్స్టాండ్. ఇవాళ ప్రకటన గ్రంథంలో పైన మనం చదవట్లా, లోతుగా డెప్త్లోకి, ఇన్డెప్త్ స్టడీలోకి వెళ్తున్నామా. ఇన్డెప్త్ స్టడీలో యూఆర్ లెర్నింగ్. సో వెన్ యూ లెర్న్ యూ విల్ బి రియలీ బ్లెస్డ్. ఏమిటా బ్లెస్సింగ్? నువ్వు మెచ్యూర్ అవుతావు. నువ్వు తప్పక తప్పేదో సత్యమేదో నీకు అర్థమవుతుంది. దేవుళ్ళు ఎదుగుతావు. అనేక మందిని డిసైపుల్స్గా, అనేక మందిని శిష్యరికల్లో నువ్వు తయారు చేయడానికి దోహదపడతావు. నువ్వుకే రాకపోతే నువ్వెలా నేర్పిస్తావు? కనుక నువ్వు మెచ్యూర్డ్ క్రిస్టియన్గా నువ్వు అవ్వాలంటే స్టడీ ది గాడ్స్ వర్డ్. 4 విషయాలు విన్నాను. డైజెస్ట్ గాడ్స్ వర్డ్. 2 ఏం చెప్పాను? మెడిటేట్ గాడ్స్ వర్డ్, ధ్యానించు. మెమరైజ్ గాడ్స్ వర్డ్, కంఠస్థ చేయి. 4 ఏం చెప్పాను? స్టడీ గాడ్స్ వర్డ్. మొదటిది మన జీవితంలో ఎప్పుడైతే డైజెస్ట్ గాడ్స్ వర్డ్, అద్భుతమైన డీప్ ట్రాన్స్ఫర్మేషన్, మార్పు పొందుతాం. తప్పక మన జీవితంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పు కలుగుతుంది దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం డైజెస్ట్ చేసుకుంటాం. 2 మన వాక్యాన్ని ఎప్పుడైతే మెడిటేట్ చేస్తామో వారు స్థిరంగా ఉంటారు, ఆకువాడంగా ఫలమిచ్చేవారుగా ఉంటారు, ఫ్రూట్ఫుల్గా ఉంటారు. అది చేసేదంతా సఫలం అవుతుంది, పని అంతా సక్సెస్ఫుల్గా. ఆల్వేస్ దే బి ప్రాస్పరస్. 3 మెమరైజింగ్ స్క్రిప్చర్స్. ఎప్పుడైతే నువ్వు మెమరైజ్ చేస్తావో పాపం చేయకుండా ప్రొటెక్ట్ చేయబడతావు, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావు, దేవునిలో ఎదుగుదలలో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. అంత మాత్రమే కాదు, శత్రువుని ఎదిరించగలుగుతావు. ఆ సర్వాంగ కవచంలో ఉన్నటువంటి ఆత్మ ఖడ్గాన్ని నువ్వు కట్టుకుంటే, వాక్యం అనే ఖడ్గం, శత్రువుని ఈజీగా నువ్వు జయించగలుగుతావు. ఇప్పుడు 4వది విన్నాం, స్టడీ గాడ్స్ వర్డ్. ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతావో, స్టడీ చేస్తావో, డీపర్ అండర్స్టాండింగ్ నేర్చుకుంటావో, నీ యొక్క జీవితంలో మెచ్యూరిటీ, అద్భుతమైనటువంటి మెచ్యూర్ అవుతావు. అంటే ఎదుగుదల క్రైస్తవుడిగా నువ్వు జీవించగలుగుతావు. తప్పేదో సత్యమేదో, నిజమేదో అబద్ధమేదో, డిసర్న్మెంట్. ఇవాళ ఆడెవడో చెప్పింది మనం నమ్మేస్తున్నాం. ఇప్పుడు సైతాన్ అలాగే కదా చేశాడు. అవ్వమ్మతో ఈ పండు తింటే మీరు చావనంటే నమ్మేసింది. దేవుడు చెప్పాడేంటి? ఈ పండు తింటే నిశ్చయంగా చేస్తారు. దేవుడు మాట లెక్క చేయలేకపోవడానికి కారణం ఏంటి? సైతాన్ మాట నిజం అనిపించి. ఇవాళ తప్పు బోధలు నిజం అనిపిస్తాయి మనకి, తప్పు బోధలు అట్రాక్షన్ ఇస్తాయి మనకి. వాళ్ళు చెప్పిందే రైట్ ఏమో, అట్టుపని తినడమే కరెక్ట్ ఏమో. ఇంకా ఒకటే కాదు నేను చెప్పేది, ఇంకా రకరకాలు ఉన్నాయి. హ్యాండ్ కర్చీఫ్లు కొనుక్కోమని చెప్పడం, వాటర్ బాటిల్ కొనుక్కోమని చెప్పడం, నూనె డబ్బాలు కొనుక్కోమని చెప్పడం, ఇవన్నీ తప్పుడు బోధలు కాదు, సన్నాసి బోధలు. ఇవన్నీ సన్నాసి వాళ్ళు సన్నాసి బోధలు చేస్తారు. ఎవడు ఇలా నూనె అమ్ముకోడు. నీకు అంతకే వ్యాపారం చేసుకోవాలంటే ఒక కిరాణా బడ్డీ పెట్టుకొని నూనె అమ్ముకో. ఈ పాస్టర్ ఉద్యోగం ఎందుకు నీకు? పెద్ద పెద్ద చర్చిలు, మెగా చర్చిలు ఉన్నోళ్ళు కూడా ఈ సిగ్గులేని పని చేసుకుంటున్నారు. ఎంత దుర్మార్గం అండి అది. ఏమండి?
దేవుడు ఎంతగానో మీకు సాయం చేస్తున్నాడు, ఎంతగానో పోషిస్తున్నాడు. ఇంకా కావాలా? ఇంకా నూనె డబ్బాలు అమ్ముకొని ఎర్రిపోగులోని ఆసం చేస్తావా? పాపం అమాయకులు ప్రజలు, గొర్రెలు లాంటి ప్రజల్ని, దేవుని బిడ్డల్ని మోసం చేస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఈ సంగతి ఏదో దేవుడు చూస్తాడు. అది కనుక నీ ఇష్టం వచ్చినట్టు విర్రవేగిపోయి చల్లరైపోతే దేవుడు లేడనుకుంటున్నావా ఏంటి? ఆలోచించు. చాలా తప్పు. సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే తప్పేదో అసత్యమేదో నీకు బాగా తెలియాలి. ఇప్పుడు ఆదాం దగ్గరికి ఎందుకు రాలేదు సాతాను? ఆదాముకి తెలుసు వాక్యం. అవ్వమ్మకి ఆదామే చెప్పాడు, ఎందుకంటే దేవుడు చెప్పింది ఆదాంకి, ఈ పండు తింటే నిశ్చయంగా చేస్తామని. కానీ ఆదాము అవ్వమ్మకి చెప్పాడు. సో మనం దేవునికి చెప్పిన, దేవుడు మనకు తెలియపరుస్తున్న వాక్యాన్ని మనం ఇతరులకి తెలియపరచాలి. సో అవ్వమ్మకి చెప్పినప్పుడు అవ్వమ్మ సరిగా అండర్స్టాండ్ చేసుకోలేదో ఏమైందో మాకు తెలియదు. సో వాక్యంలో వీక్ ఉన్నది కనుకనే ఆ మాటలకి లోనైపోయింది. డిసర్న్మెంట్ లేదు. తప్పు అని చెప్పచ్చుగా. పండు తినొద్దన్నాడా అని అనలా. ఈ పండు అన్నాడా, ఈ పండు తినొద్దన్నాడా అని చెప్పడం అడగలే. ఈ తోట చెట్లు ఫలముల్లో దేనిని తినొద్దన్నాడా అని అడిగాడు. అలా అనలేదు. ఒక చెట్టు ఫలాన్ని మాత్రం తినొద్దన్నాడు, మంచి చెడు ఫలాన్ని. అది తింటే నిశ్చయంగా చేస్తారన్నది ముట్టుకోవద్దన్నాడు. ముట్టుకోవద్దని కూడా చెప్పాల. అందుకే ముట్టుకోగానే ఏం అవ్వలేకపోతే ఆ ముట్టుకొట్టి చచ్చిపోతామన్నారు. ముట్టుకున్నా చచ్చిపోలేదు కదా, ఇక తింటే ఎందుకు చచ్చిపోతామని తినేసి. శారీరకంగా చావు వెంటనే రాకపోయినా ఆమె ఆత్మీయంగా చనిపోయింది. తప్పేదో అసత్యమేదో, నీతేదో అనీతేదో, సత్యమేదో అసత్యమేదో, రాంగ్ ఏదో రైట్ ఏదో తెలుసుకోవాలంటే డిసర్న్మెంట్ ఉండాలి. ఆ డిసర్న్మెంట్ ఎప్పుడు ఉంటుంది? వెన్ యూ స్టడీ గాడ్స్ వర్డ్, వెన్ యూ హ్యావ్ అ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో లోతైన అనుభవాలు మీకు ఉన్నప్పుడు అప్పుడు తప్పుని ఈజీగా మీరు గ్రహించగలుగుతారు. సత్యమేదో అసత్యమేదో మీకు తెలుసు. సత్యంలో నిలబడతారు, అసత్యాన్ని ఎదిరిస్తారు. అందుకనే వాక్యాన్ని మీరు స్టడీ చేయాలి. స్టడీ చేస్తే మీరు ఆత్మీయంగా ఎదుగుతారు. అంత మాత్రమే కాదు, తప్పేదో సత్యమేదో మీరు తెలుసుకోగలుగుతారు. చివరిది రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చూసి మనం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మీకు అందరికీ తెలిసినటువంటి వాక్యమే. ఏమని వాక్యం ఉంటుంది చూడండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగు, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగు. వినుట వలన విశ్వాసం. క్రీస్తు వాక్యాన్ని వినాలి. ఇవాళ ఈ అర్ధరాత్రి అయినా ఎంతమంది మీరు మెలకుగా ఉండి వాక్యం వింటున్నారంటే థ్యాంక్ యూ. తప్పక మీరు దీవించబడతారు. సత్యమైన మంచి మాటలు వినడానికి ఇష్టపడాలి. ఇవాళ చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను కనుక నేను ఎంత దేశంలో ఉన్నప్పటికీ, నాకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా, నా ప్రయాణాల్లో కూడా నేను వాక్యాన్ని మీకు మిస్ అవ్వకుండా చెప్తున్నాను. మ్యాక్సిమంగా మీరెంతమంది ఆ వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారు? వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించినటువంటి ఆ వాక్యం, ఆ మాట క్రీస్తుని గురించి మాట, బైబిల్ మాట. అంతే సోది చెప్తే కాదు, లోకవార్తలు చెప్పే మాటలు ఆ ప్రసంగికుడు ఈ ప్రసంగికుడు వీళ్ళు ఎవరో చెప్తున్నారు, బాగా చెప్తున్నాడండి, చాలా కథలు చెప్తున్నాడండి. అయ్యేందుకండి మనకి వాక్యం చెప్పే దైవజనం, వాక్యాన్ని ఉన్నట్లు చెప్పే దైవజనం. సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ అండ్ హియరింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. వినుట వలన విశ్వాసం కలిగిన, వినుట క్రీస్తు గురించిన మాట వల్ల కలుగు. సో తప్పక వినటం వల్ల దేవుని వాక్యం మీకు ఆశీర్వాదాలు ఏంటి? మొదటిది డైజెస్ట్ చేసుకోవాలి. ఏం చేయాలా? దాన్ని అరుగుదల చేసుకో. 2 మనం ఏం చేయాలా? దాన్ని ధ్యానించాలి. 3 కంఠస్థ పెట్టాలి. 4 స్టడీ చేయాలి. 5 ఇప్పుడు చదువుకున్నాం, వినాలి. దేవుని వాక్యాన్ని చదవాలా, వినాలి. సో వింటే విశ్వాసం కలుగుతుంది. లాభం ఏమిటంటే యువర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్. ఎక్కువ వింటే ఎక్కువ విశ్వాసం. వినుట వలన దేవుడి మీద ఇంకా అపారమైనటువంటి విశ్వాసం, ఆత్మీయంగా ఎదుగుదలలో నీకు దేవుడు ఎంతగానో సహాయపడుతుంది. సో తప్పక దేవుని వాక్యాన్ని చక్కగా వినండి. లేకపోతే మీరు కూడా ఆడియో బైబిల్ ఉన్నాయి ఇప్పుడు, అంటే మీ యాప్ల్లో ఫోన్లో ఉన్నాయి కదా, చక్కగా ఆడియో బైబిల్ని నొక్కితే, ఆడియోని నొక్కితే చక్కగా వాక్యం వినొచ్చు. టీవీలో వాక్యం వినొచ్చు. మీ ప్రయాణాల్లో, కారు ప్రయాణాల్లో వెళ్ళిపోతున్నప్పుడు పాటలు పెట్టుకోవడం కన్నా వాక్యం పెట్టుకొని వినండి. దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వినండి. దేవుని మంచి వర్తమానాలు వినండి. తద్వారా మీరు ఎంతగానో దీవించబడతారు, మీరు ఎంతగానో ఆశీర్వదించబడతారు. ఆత్మీయమైన పాటలు పాడుకోండి.
చూసారా, ఈ రకంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఇర్మియా గ్రంథం 16 చదివి ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 15 అధ్యాయము 16 వచనం. ఇర్మియా గ్రంథం 15 అధ్యాయం 16 వచనంలో మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతికి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను కనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమును ఆనందమును కలుగు చేయించున్నవి. సో దేవుని మాటలు మన జీవితంలో నిజమైన సంతోషం, ఆనందాన్ని కలుగజేస్తాయి. వినండి, దేవుని మాటలు మనకి ఆనందాన్ని కలుగజేస్తాయి, సంతోషాన్ని కలుగజేస్తాయి. ఈ నా మాటలు వింటే మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనంలో ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యంలో వినువాడు, చదువువాడు, గ్రహించేవాడు ధన్యుడు, బ్లెస్డ్. నువ్వు బ్లెస్ అవుతావు, నువ్వు దీవించబడతావు, తప్పక నువ్వు ఆరోగ్యాన్ని పొందుతావు, స్వస్థతను పొందుతావు, నీ జీవితంలో సంతోషం దేవుడిస్తాడు, జీవితంలో ఆనందం దేవుడిస్తాడు. అటు కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలోంచని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, ప్రభావ మీకైనా వందన, వెతబడిన వాక్యం అందరి హృదయాన్ని ఫలింపజేయండి, సత్యమైన వాక్యాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి, తద్వారా మేము ఎంతగానో మార్పు చెందుతామని, ప్రభావ ఈ వాక్యాన్ని మెడిటేట్ చేస్తే తద్వారా మేము ఫలభరితంగా ఉంటామని, స్థిరంగా నిలబడతామని, ఆకువాడని ఫలమిచ్చే చెట్టు అని, చేదంతా సఫలము ధ్యానించడం వల్ల సక్సెస్ఫుల్ అవుతామని, ప్రాస్పారిటీని పొందుతాం, ఆత్మీయమైన అభివృద్ధి పొందుతాం. మీ వాక్యాన్ని మేము మెమరైజ్ చేయడం వల్ల పాపం చేయకుండా పాపము నుండి ప్రొటెక్ట్ చేయబడతామని, పరిశుద్ధంగా బ్రతుకుతామని, ఆత్మీయంగా ఎదుగుదలలో అంతే శత్రు పోరాటాన్ని అధిగమించగలుగుతామని, మా జీవితంలో వాక్యాన్ని స్టడీ చేయడం వల్ల దాన్ని ప్రభావ మరి స్టడీ చేస్తే మేము ఎక్కువ మెచ్యూరిటీలో అభివృద్ధి ఆత్మీయంగా ఎదిగి డిసర్న్మెంట్లో ఏది తప్పు, ఏది సత్యమో, ఏది తప్పుడు పోదో మేము గ్రహించడానికి ఎంతగానో దోహదపడదు. మీ వాక్యాన్ని వినువారుగా మేము ఉండులాగున, ఎప్పుడైతే మీ వాక్యాన్ని వింటామో మా జీవితంలో విశ్వాసం ఇంకా అధికమవుతుంది. ఎక్కువ వాక్యం అనడం, కొంతమంది ఏం వాక్యం వినరు, అందుకే వారి జీవితంలో విశ్వాసం సన్నగిల్లిపోతుంది, వారి విశ్వాసం పూర్తిగా నాశనం అయిపోతుంది. కొంతమంది ధనాపేక్ష కలిగి ధనం మీద అపేక్షతో విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలు చేత తమను పొడుచుకున్నారని 1 తిమోతి 6వ అధ్యాయంలో మేము చూస్తాం. కనుక ఆయన విశ్వాసం నుండి తొలగిపోవడానికి గల కారణం వాక్యం లేకపోవడం. అదే వాక్యాన్ని మేము వింటూ ఉంటే వినుట వల్ల మా విశ్వాసం ఇంకా అధికమవుతుంది. అటు కృప మీ బిడ్డలైన మాకు అందరికీ అనుగ్రహించి, ప్రకటన గ్రంథంలో నుంచి యోహాను గారు ఎలాగైతే ఆ గ్రంథాన్ని బలమైన బలిష్ఠుడైన చేతుల్లో నుంచి తీసుకొని ఆ గ్రంథాన్ని తినేశాడు, ఆయన కూడా భోజనం చేసి వాక్యానుసారంగా నడిచి ఆ వాక్యాన్ని భోజనం చేసి డైజెస్ట్ చేసుకొని ధ్యానం చేసి మెడిటేట్ చేసి ప్రభా మేము కంఠస్థ పెట్టి మెమరైజ్ చేసిన ఆయన మేము స్టడీ చేసి దాన్ని ప్రభు చక్కగా రాసుకుంటూ స్టడీ చేసి మేము విని గొప్పగా దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి కృపదాయిత్యమని వెతబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేసి బిడ్డలకు విశ్వాసాన్ని అభివృద్ధి చేయమని, తప్పేదో సత్యమేదో గ్రహించే డిసర్న్మెంట్ స్పిరిట్, మెచ్యూరిటీ అటువంటి స్టడీ బిడ్డలకు దయచు. ఏసై ఘనమైన నామములో మీకు బ్రతుకులు ఆస్వాదించి ప్రార్థించాలి వెనంత వేరుగున్నాను మా తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కిరణ్ కుమార్ బెజ్జం, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రణితి చిన్ని, ప్రైజ్ ద లార్డ్. చిన్నారావు గారు, ప్రైజ్ ద లార్డ్. ఏజ్ బాబు సాలూరి, ప్రైజ్ ద లార్డ్. రాజు దాసిరి, ప్రైజ్ ద లార్డ్. మండల్ ప్రశాంతి, ప్రైజ్ ద లార్డ్. రమేష్ బాబు, చిగురుపాటి రమేష్ బాబు, ప్రైజ్ ద లార్డ్ అండి. రత్నరాజు గారు, ప్రైజ్ ద లార్డ్. దూరు ఇమానియల్, ప్రైజ్ ద లార్డ్. ధనలక్ష్మి, ప్రైజ్ ద లార్డ్. శిరీష బొడ్డు, ప్రైజ్ ద లార్డ్. యేసు బాబు సాలూరి, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. సునీత ఎల్లమెల్లి, ప్రైజ్ ద లార్డ్. అక్ష కళ్యాణి, ప్రైజ్ ద లార్డ్. జీవన్, ప్రైజ్ ద లార్డ్. జ్యోతి, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో సేమ్ టైం. ఆదివారం కూడా లైవ్ ఉంటుంది, అంటే రేపు ఉదయం మేము లైవ్లో వాక్యాన్ని అందిస్తాను. నేను 7 గంటలకి మీకు ఉదయం, రేపు సండే 7 గంటలకి 9 గంటలకి 2 సెషన్స్లో కూడా నేను వాక్యం అందిస్తాను. కనుక ఏదో సెషన్లోనే కనీసం మీరు కూడా వాక్యం విని ఆశీర్వదించి లైవ్ వస్తుంది. కనుక ఇదే ఛానల్లో లైన్ వస్తుంది, తప్పక మీరు విని ఆశీర్వదించబడాలని మనవి చేస్తాను. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండుగా సమృద్ధిగా నిండారుగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇవాళ నేను బయలుదేరి నార్త్ కేరళైనా అనే రాష్ట్రం వెళ్తున్నాను, కనుక వర్జీనియా అనే రాష్ట్రం విడిచిపెట్టి, కనుక నా నార్త్ కేరళైనా ట్రిప్ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. నార్త్ కేరళైనాలో ఇంకా 2-3 వారాలు ఉంటాను అక్కడ, కనుక 3 వారాలు ఆదివారాలు వాక్యం చెప్పాలి. కనుక నార్త్ కేరళైనాలో ప్రత్యేకంగా మన బైబిల్ కాలేజ్ సంబంధించినటువంటి డాక్టర్ వర్నీ ఫుల్వుడ్ ఆ చర్చికి కూడా వెళ్తాను. అలాగే ట్రేసీ ట్రాయ్ అనే
సహోదరి మరి ప్రత్యేకమైన చర్చ్ విక్టరీ జీసస్ నేమ్, అలాగే స్పియర్మ్యాన్ డాక్టర్ స్పియర్మ్యాన్ అని చర్చ్కి వెళ్తాం. ఈ ప్రయాణాల గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే ప్రత్యేకంగా టెడియస్ గాడ్విన్ అనే చర్చ్కి వెళ్తాం. అలాగే జూడీ ఓట్స్ అనే ఆవిడ చర్చ్కి వెళ్తున్నాం. ఇంకా చాలా చర్చెస్లో వాక్యం చెప్పడానికి నా ప్రయాణాలు ఉన్నాయి కనుక నా ప్రయాణాల గురించి ప్రార్థన చేయండి. సో మీ మధ్యకి త్వరగా నేను నవంబర్ నెలలో వస్తున్నాను. అంతవరకు సెలవు. ప్రతిరోజు లైవ్ మాత్రం వినండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా సమృద్ధిగా నిండారుగా దేవుడు దీవించి ఆస్వాదించుగాక. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ నైట్. See you tomorrow morning at 7 o'clock. Until then, take care. God bless.